హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ పబ్లిక్ హెల్త్ యూనిట్ ఆఫ్ జీహెచ్ఎంసీ నుంచి అయితే మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కు గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఈ యొక్క వీడియో ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా ఇక్కడ మనకు 3/10/2025 నుంచి అయితే స్టార్ట్ అయి ఉంది. ఆల్రెడీ మనకైతే ఈ యొక్క అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ కూడా మనకు 18/10/2025 మనకైతే క్లోజ్ అవుతుందండి. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్లో మీరైతే డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పోస్టుల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, ఇది మనకు 60 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ అయితే చేసి అయితే ఉండాలి. 1,75,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్టు 50 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ దీని శాలరీ కూడా మనకు 1,25,000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ దీని క్వాలిఫికేషన్ కూడా మనకు ఎంబీబీఎస్, ఎండి ఇవి అయితే చేసి అయితే ఉండాలి అండి. అలాగే థర్డ్ పోస్ట్ కూడా అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్టు, ఇది మనకు 40 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు మనకు మైక్రోబయాలజిస్ట్, ఇది మనకు 50 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎంబీబీఎస్లో ఎండిడిఎన్ బీన్ మెడికల్ ఇవి అయితే చేసి అయితే ఉండాలి. దీనికి 1,25,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎంట్రోమాలజిస్ట్, ఇది వచ్చేసి మనకు 50 సంవత్సరాలకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. 75,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మనకు వెంటిలేటర్ ఆఫీసరు, అండ్ ఇది వచ్చేసి మనకు 50 సంవత్సరాలకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే 75,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి దీనికి. నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్, ఇది వచ్చేసి 40 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. బ్యాచిలర్ సైన్స్ డిగ్రీ విత్ న్యూట్రిషన్స్ ఇవైతే చేసి అయితే ఉండాలి. 50,000 రూపాయల శాలరీ అయితే వస్తుందండి దీనికి. అలాగే నెక్స్ట్ అడ్మిన్ ఆఫీసర్, ఇది వచ్చేసి 50 సంవత్సరాల వరకు అయితే దీన్ని కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. అండ్ దాంతోపాటు మీకు మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ ఎంబీఏ చేసిన వారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. 75,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి దీనికి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు 9వ పోస్ట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ వీడియో నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 9వ పోస్ట్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నికల్ ఆఫీసర్ ఫైనాన్స్, దీన్ని కూడా ఎంబీఏ చేసి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. రీసెర్చ్ అసిస్టెంట్ 40 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ డిగ్రీ ఇది చేసి అయితే ఉండాలి దీనికి. టెక్నికల్ అసిస్టెంట్, అండ్ ఇది వచ్చేసి 35 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. బీఎస్సీ ఎంఎల్టీ చేసి అయితే ఉండాలి. 30,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. దాంతోపాటు మల్టీపర్పస్ అసిస్టెంట్, ఇది వచ్చేసి 30 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి అయితే ఉంటే అయితే సరిపోతుంది. అండ్ 25,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుందండి దీనికి. అండ్ అలాగే ఏ యూనివర్సిటీ నుంచి అయినా డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే అయితే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రైనింగ్ మేనేజర్, ఇది వచ్చేసి 40 సంవత్సరాలకి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఎంబీఏ చేసి అయితే ఉండాలి. 60,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. టెక్నికల్ ఆఫీసర్ 50 సంవత్సరాలకి అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే చేసి అయితే ఉండాలి. డేటా అనాలిసిస్, అండ్ దీనికి 45 సంవత్సరాలకి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు గ్రాడ్యుయేషన్ అనేది చేసి అయితే ఉండాలి. డేటా మేనేజర్, ఇది వచ్చేసి 40 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే చేసి అయితే ఉండాలండి. కమ్యూనికేషన్ స్పెషలిస్టు, అండ్ ఇది వచ్చి 40 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి అయితే ఉండాలి. అండ్ దాంతోపాటు 50,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి దీనికి. ఇక్కడ మీకు ఇక్కడ మెయిల్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. దాన్ని చూసి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిలప్ చేయాలనేది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా అయితే ఫామ్ అయితే ఉంటుంది. రీసెంట్గా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తాతక పెట్టుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అండ్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ అయితే మీరు ఫిలప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ మీరు ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదివారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదివారు, దాంతోపాటు మీ యొక్క పర్సెంటేజ్ ఎంత అనేది మొత్తం
అండ్ దాంతోపాటు ఎక్స్‌పీరియన్స్ మీరెక్కడ చేశారు, ఏ పోస్ట్ చేశారనేది దాని గురించి అయితే ఫిలప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి 80 మార్క్స్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్‌కు 10 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి 10 మార్క్స్ అయితే ఉంటుందండి. టోటల్‌గా మనకు 100 అయితే ఉంటుందండి. ఇక్కడ సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ పెట్టుకొని అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మీకు ఈ యొక్క నోటిఫికేషన్‌లో ఏ చిన్న డౌట్ ఉన్నా మీరైతే కామెంట్ చేయండి. మీకైతే అందరికైతే రిప్లై అయితే ఇస్తాను. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఏమేమి కావాలనేది కూడా ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్‌కి అయితే ఒకసారి మీరు చూసి అర్థం చేసుకోవడానికి కొంచెం ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. మరి నోటిఫికేషన్ గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్.